హరోం హరా టీజర్ ట్రైలర్ చూసాక సుధీర్ బాబు గారికి ఒక మంచి హిట్ సినిమా పడబోతుంది అని అనుకున్నా. అదే హోప్తో థియేటర్కి వెళ్ళాను. కానీ సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకు అంతగా నచ్చలే బ్రో. ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్తే కథ మనం చూస్తున్నంతసేపు ఈ స్టోరీని ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్ అయి తీశాడు అన్న ఒక ఆలోచన మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అండ్ సినిమా ఈయన ఖచ్చితంగా డైరెక్టర్ అనే వ్యక్తి మేకింగ్ మీద పెట్టిన శ్రద్ధ స్టోరీ డెవలప్మెంట్ మీద మాత్రం పెట్టలేదు. స్టోరీ వన్ ఆఫ్ ద మైనస్ అని చెప్పచ్చు. స్టోరీ అంత వీక్గా రాశాడు. సుధీర్ బాబు గారి యాక్టింగ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, మ్యూజిక్ ఇవన్నీ బాగున్నాయి. ఈవెన్ డైరెక్టర్ కూడా చాలా కష్టపడ్డాడు అని మేకింగ్లో మనకు అర్థమవుతుంది. కానీ కథ డెవలప్మెంట్లో మాత్రం కష్టపడ్డాడు అనే ఆలోచన మాత్రం మనకు అనిపించదు. ఎందుకంటే అంత వీక్గా కథను నరేట్ చేశాడు అండ్ రాశాడు. ఇట్స్ ఎ నార్మల్ తెలుగు ఫార్మాట్ కమర్షియల్ సినిమా అని క్లియర్గా చెప్పచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో ఒక స్టార్ హీరోతో వేయాల్సిన ఎలివేషన్ సుధీర్ బాబు గారితో ఇద్దామని ట్రై చేశాడు. కానీ అవి అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఈవెన్ ట్విస్టులు కూడా అలాగనే పెడదాం అని అనుకున్నాడు, కానీ వర్కౌట్ అవ్వలేదు. ఒక్కసారి టైంపాస్ కల్లా చూడాలి అనుకుంటే మాత్రం చూడొచ్చు. అంతేకాని సినిమా థియేటర్ నుంచి ఒక హై ఫీల్తో బయటకు రావాలంటే మాత్రం నేనైతే రాలేకపోయాను. సో డైరెక్టర్ మేకింగ్ మీద పెట్టిన డబ్బు కాస్త రైటింగ్ డెవలప్మెంట్లో కూడా పెట్టుంటే కథ ఇంకా బాగా వచ్చేదేమో అని అనిపిస్తుంది. డెఫినెట్లీ కొత్త డైరెక్టర్స్ ఎవరైనా సరే మేకింగ్ మీద పెట్టిన శ్రద్ధ రైటింగ్ మీద పెట్టలేదు అని అనిపిస్తుంది లాస్ట్ ప్రీవియస్ ఫిలిమ్స్ చూసుకుంటే. సో ఇకనైనా మనం కథకు ఫస్ట్ ప్రయారిటీ ఇద్దాం, కథనే హీరో అనుకుందాం, ఆ తర్వాత మేకింగ్ గురించి ఆలోచిద్దాం. అన్నీ తీయగలిగితే మాత్రం తెలుగులో మంచి మంచి సినిమాలు వస్తాయని నా ఒపీనియన్. అండ్ ఓవరాల్గా మై ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ యావరేజ్ ఫిలిం. మై రేటింగ్ 2.5